ఇది మూడో జన్మని నేను అనుకుంటున్నాను. నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మేడం దగ్గరకు వచ్చినప్పుడు నాకు బర్న్ అయింది అని కూడా చూడకుండా స్కిన్ క్లినిక్ అయినా కూడా నన్ను పెట్టుకుని కీమో తీసుకొని తను డైరెక్ట్గా క్లినిక్ వచ్చేది. అంత విల్ పవర్ ఉన్న మనిషి మాలతి. తన గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. తను చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఏమీ తెలియని వయసులోనే పెళ్ళైపోయింది. తర్వాత తనకి హస్బెండ్ సపోర్ట్ లేరు. ఆ దాంట్లో తనకు తనే పనిష్మెంట్ ఇప్పించుకొని తను ఇట్లా సూసైడ్ అటెంప్ట్ లాగా చేసుకొని ఇలా చేశారు. తర్వాత తను దాని నుంచి బయటపడి 2 పిల్లల్ని తీసుకొని హైదరాబాద్లో షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మీ. సరే అంతా బాగానే ఉంది, పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు, ఓకే అనుకున్న టైంలో తనకి మళ్ళీ అది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అటాక్ అయింది. బట్ షీఈ్ ఎ ఫైటర్. తను ట్రీట్మెంట్ తీసుకొని, సింగిల్ ఉమెన్ ట్రీట్మెంట్ తీసుకొని క్లినిక్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు అని కీమో తీసుకొని తను డైరెక్ట్గా క్లినిక్ వచ్చేది. అంత విల్ పవర్ ఉన్న మనిషి మాలతి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మనం ముందు ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అనే దానికన్నా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే దానితోనే కృంగిపోతాం. దాంతోనే సగం జబ్బు ఎక్కువైపోతుంది. బట్ షీఈ్ అ రియల్లీ గ్రేట్ ఉమెన్. తను ఫైటర్ అసలు నిజంగా. నౌ హర్ ట్రీట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. షీ గాట్ క్యూర్డ్ ఆఫ్ దిస్. సో తను జీవితంలో ఎన్ని కష్టాలు పడింది అండ్ ఒంటరి లేడీ. సో ఈరోజు తను ఇలా వచ్చి 2 పిల్లలు, బాబు మెడిసిన్ చదువుతున్నాడు వాళ్ళ బాబు, ఇంకొక బాబు ఇప్పుడే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. తను సింగిల్గా తను చదివించుకొని ఈ స్టేజ్కి పిల్లల్ని తెచ్చుకుంది. అండ్ ఇంత స్ట్రాంగ్ ఉమెన్ని మనందరం ఈ ఉమెన్స్ డే రోజు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎ బిగ్ అప్లాస్ టు మాలతి. నాకు రెండో జన్మ అనేసి, నేను మూడో జన్మ అండి, ఇది రెండో జన్మ కూడా కాదు, నాకు ఇది మూడో జన్మని నేను అనుకుంటున్నాను. నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మేడం దగ్గరకు వచ్చినప్పుడు నాకు బర్న్ అయింది అని కూడా చూడకుండా స్కిన్ క్లినిక్ అయినా కూడా నన్ను పెట్టుకుని నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. నాకు ఫ్యామిలీతో పాటు మేడము నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో నన్ను ఎప్పుడూ ఒక అవుట్ సైడ్ పర్సన్గా చూడలేదు, ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్గానే నాకు సపోర్ట్ నిలిచారు. నేను మేడంకి చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ.